కొంతమందికి ఆలోచనలో బలం ఉండదు, ఆ ఆలోచనకు అర్థం కూడా ఉండదు. అందుకని దేవుడు అంటున్నాడు, నరులు ఆశ కలిగి ఉండండి. అంటే మనకు ఓపిక అనేది అది ఒక రెప్పపాటులో జరిగిపోయేదేమో స్వస్థత. గుర్తుపెట్టుకోండి, స్వస్థత అనేది రెప్పపాటులో జరుగుద్ది. దానికోసం సంవత్సరాలు పట్టదు స్వస్థతకి. కానీ నీ ఆశీర్వాదానికి మాత్రం లాంగ్ పీరియడ్ పట్టదు. నువ్వు బ్రతుకున్నంతకాలం దీవించబడుతూ వర్ధిల్లుతూ ఉంటావు. ఆమె చెప్పు గట్టిగా. రోజు రోజుకి నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, నువ్వు వ్యాపారం చేస్తున్నావా, నీ ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు చేతి పని చేస్తున్నావా, నువ్వు మోటారు వాహనాల మీద ప్రయత్నం చేస్తున్నావా, నువ్వు చెరువులు చేస్తూ ఉన్నావా, నువ్వేదైనా చెయ్యి. నువ్వు రోజు రోజుకి ఇస్సాకు వలె క్రమక్రమముగా, దావీదు వలె క్రమక్రమముగా, అబ్రహాము వలె క్రమక్రమముగా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. నీవు ఆశీర్వదించబడతావు. అందుకని నీవు ఓపికతో, ఓర్పుతో అలా కనిపెట్టుకుని చూస్తూ ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నరుడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో, ఈ ప్రార్థనా జీవితంలో ఓర్పును కలిగి ఉంటావో, ఈ ఓర్పులో నువ్వు ఎలా ప్రవర్తించాలి అని అంటే నీ కడుపును కట్టాలి. అదేంటండి, గేదెను కట్టేస్తాం, ఆవును కట్టేస్తాం, బర్రెను కట్టేస్తాం, కడుపును కట్టాలి. అందుకనే ఏమంటున్నాడనంటే, సియోను కుమారి అనగా ఓ దేవుని కుమార్తె, ఓ దేవుని బిడ్డ, నీవు నీ పిల్లల క్షేమము కోసం, యెహోవా అనుగ్రహించే ఆ రక్షణ కోసం, ఆ ఓపికలో నువ్వు చేయవలసిన పని ఏంటనంటే కన్నీటితో ప్రార్థన చేయి. అది నీకేమవుతుందో తెలుసా? ప్రాకారముగా మార్చబడుద్ది. హల్లెలూయా. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఈ సహోదరి గోవిందుని నుంచి రావడం జరిగింది. ఈమె పేరు ఆనందమ్మ గారు. 3 ఏళ్లుగా గర్భసంచికి సంబంధించి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారట. మందులు వాడుతున్నా అది నయం కాక బాధపడుతూ ఉన్నారు. వీళ్ళ అక్కగారు చెప్పారు, ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతావు హాస్పిటల్ చుట్టూ, నా వెనుక దైవజనుడు క్రీస్తు రాయబారి గారి దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను రా, అక్కడ ప్రార్థన చేస్తారు, దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడని చెప్పేసి వీళ్ళ అక్క చెప్పిన మాటను బట్టి 4 మాసాలుగా విశ్వాసంతో నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. గత నెలలో వీరు ఒక తీర్మానం చేసుకున్నారు, అయ్యా నన్ను బాగు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా, మీ పని కొరకు ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటారు, సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి గత నెలలో వీరు తీర్మానం చేసుకుని టీవీ పరిచర్యకు నేను వచ్చే నెలలో వాడబడతానయ్యా అని చెప్పేసి చేయెత్తానండి.
ఆనాటి నుండి నాకున్నటువంటి బాధ ఎటుపోయిందో పోయింది. మరలా నేను వెళ్ళి ఎక్కడైతే చూపించుకుంటున్నానో అదే ప్లేస్లో పరీక్షలన్నీ కూడా చేయించుకుంటే నా గర్భసంచిలో ఇన్ఫెక్షన్ లేదని నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 3 ఏళ్లుగా పడుతున్న నా బాధ ఏదైతే ఉందో నాలో ఇప్పుడు లేదు. దేవుడు దానిని మటుమాయం చేశాడు. అందును బట్టి సాక్ష్యం పంచుకొని ఈరోజు ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు వచ్చి ఉన్నాను. నేను అనుకున్న తీర్మానం మొక్కుబడి తీర్చుకొని ఉన్నానని చెప్పేసి ఆనందమ్మ గారు గోవిందుని నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సహోదరి పేరు రత్నమ్మ. ఈమె గోయిని దీని నుంచి రావడం జరిగింది. ఈమె సాక్ష్యం ఏంటంటే విపరీతంగా తలపోటు వస్తూ ఉంటుందట. గత 2 సంవత్సరాలుగా ఆ తలనొప్పితోటి బాధపడుతూ ఉంది. తలలో ఉన్న నరాలను చేతులతో పట్టుకుని లాగేస్తున్నట్టు బాగా అంత నొప్పి వస్తూ ఉంటుందట. అలాంటి ఈమె హాస్పిటల్ చూపించుకుంటే డాక్టర్లు ఏవో మెడిసిన్ ఇస్తున్నారు కానీ ఆ నొప్పి తగ్గడం లేదు, ఏ ప్రాబ్లం లేదంటున్నారట. ఈమె డాక్టర్లు చూపించినా సరే ఆ నొప్పి తగ్గడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటే వీళ్ళ ఊరి నుంచి ఒక సహోదరి మన ప్రార్థనకు వస్తుందట. ఆమె చెప్పిందట, అమ్మా నువ్వు నాతో పాటు ప్రార్థనకు రా నంద్యాల, అక్కడ దైవజనుడు క్రీస్తు రాయబారి గారు అనే ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన చేత నీకు ప్రార్థన చేయిస్తాను, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. విశ్వాసంతో ఈమెకి చెప్పడం జరిగిందట. నేను అక్కడికి వెళితే నాకున్న ఈ సమస్యను దేవుడు తీసివేస్తాడన్న విశ్వాసంతో ఈమె ఈ ప్రార్థనకు వచ్చిందట. వచ్చిన మొదటి నెలలోనే ఈమెకున్న సమస్యను దైవజనునికి చెప్పడం జరిగింది, క్రీస్తు రాయబారి గారికి. ఆయన ఈమె తలపైన చేతులుంచి ప్రార్థన చేశారట. ఆశ్చర్యకరుడైన దేవుడు 2 సంవత్సరాలు బాధించిన ఆ తలనొప్పి ఆ మరుసటి నెల నుంచి ఏమైపోయిందోనయ్యా, తలనొప్పి అంటూ లేదు, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఈరోజు సాక్ష్యం చెప్తూ ఉంది. కృతజ్ఞతగా 5,000 రూపాయలు టీవీ పరిచర్య కూడా ఇచ్చానని చెప్పేసి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈమె పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు.